ఇప్పుడున్న కాలంలో మనం తిని బతుకుడే చాలా కష్టమైతుందిరా దేవుడా అంటే ఉన్నట్టుండి మనం కాలం చేస్తే కుటుంబాలను పోషించనీకే ఇన్సూరెన్స్ పాలసీలు కట్టడం అంటే పెద్ద గగనమనే చెప్పాలి. హాగో గసొంటోలకే ప్రభుత్వ రంగ దిగ్గజం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గదేనులా ఎస్బీఐ ఉంది కదా. ఆ బ్యాంకు వాళ్ళ ఖాతాదారుల కొరకు అగ్వకే వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందిస్తాందట. అంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తదట. ఏడాదికి 2000 తోటి 40 లక్షల ప్రమాద బీమా కవరేజ్ అంటే రోజుకు ఉత్త రూ. 6 కన్నా తక్కువ ఖర్చు అన్నట్టు. ఇక పాము గరిచి కాలం చేసిన సుత వర్తింపుందట. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తోటి కలిసి ఎస్బీఐ ఈ స్పెషల్ గా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అందిస్తాందట. ఇక ఈ పథకంలో చేరిక కావాలంటే ఖాతాదారులు ఏడాదికి 2000 ప్రీమియం కట్టాల్సి ఉంటది అన్నట్టు. దీన్ని రోజు లెక్క పెడితేనేమో రూ. 5.48 మాత్రం అవుతుంది. ఈ పాలసీ తోటి మనం అనుకోకుండా అయ్యే ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందట. ఏదో మీద మీద కవరేజ్ అయ్యే పాలసీ కాదు ఇది. ఈ బీమా పథకం చాలా పెద్ద మొత్తంలో అంతటుందట. రోడ్ యాక్సిడెంట్లు, కరెంటు షాకులు, వరదలు, భూకంపాల సోంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా పాము కాటేసినా లేకుంటే తేలుగాటు వల్ల కాలం చేసినా ఈ బీమా వర్తిస్తుంది అన్నట్టు. ప్రమాదంలో పాలసీదారుడు చచ్చిపోతే నామినీకి 40 లక్షల మొత్తాన్ని సీదాల బ్యాంక్ ఖాతాలనే జమ చేస్తారట. ఇంకా ఆలస్యం ఎందుకులా, ఈ పథకంలో చేరాలనుకునేటోళ్ళు మీ దగ్గర ఉన్న బ్యాంకు శాఖకు పోయి కలిసి మీ సేవింగ్స్ ఖాతాకెంచి ఎప్పుడు ప్రీమియం ఆటోమేటిక్గా డెబిట్ అదే కట్ అయ్యేందుకు అనుమతిస్తే సరిపోతుంది అన్నట్టు. అట్లనే ఇంకో ముచ్చటుందులో ఎస్బీఐ మాత్రమే కాకుండా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అసొంటి వేరే ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇట్లా ఇసోంటి ప్రమాద బీమా పాలసీలు అలా కస్టమర్లకు అందిస్తున్నాయట. ఇక తక్కువ ఖర్చుతోటే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలి కాబట్టి ఇసొంటి పథకాల మీద అవగాహన పెంచుకున్నాడు చాలా అవసరం ఉంది. అర్థమైంది కదా. ఇక వెంటనే మీరు కూడా పోయి షురూ చేయండి.